నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, మరి ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దామా? మన కొటేషన్ వచ్చేసి పావర్టీ అనేది మనీ లేకుండడం మాత్రమే కాదు, క్యాపబిలిటీ అని అంటారు. సో క్యాపబిలిటీ అంటే మన యొక్క పొటెన్షియల్, ఒక హ్యూమన్ బీయింగ్గా మన యొక్క పొటెన్షియల్, మనం ఏదైతే సాధించాలి, ఏదైతే చేయాలి అనుకుంటామో దానికి క్యాపబిలిటీస్ లేకపోవడం. క్యాపబిలిటీస్ అంటే స్కిల్ అనే కాదండి, కొన్నిసార్లు దానికి కావాల్సినటువంటి మనీ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. సో ఆ క్యాపబిలిటీ అనేది లేకపోవడము, ల్యాక్ ఆఫ్ మనీ మాత్రమే కాదు. సో అది క్యాపబిలిటీ అప్రోచ్ ఆఫ్ పావర్టీ అని అంటాం. ఎకానమీలో మనం చదువుకుంటాము. బట్ ఒక కొటేషన్గా చెప్తున్నప్పుడు మనకు ఇంకొక విషయం తెలుసా మీకు? మనం డిస్కస్ చేసుకునే ప్రతి కొటేషన్ కూడా ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. కానీ నేను ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫీల్ పోతుంది. అందుకని నేను కొన్నిసార్లు దాన్ని స్కిప్ చేస్తూ ఉంటానన్నమాట, జనరల్గా చెప్తుంటాను. కానీ మీరు దాని మీద ఆలోచించి చూస్తే ఎగ్జామ్ రిలవెన్స్, ఎస్సే, ఎథిక్స్, వేరియస్ టాపిక్స్కి లింక్ చేసుకునేలాగా ఉంటాయి. మీరు గమనించాలి. వాళ్ళ నుంచి నేను చెప్పను, ఇదైతే డైరెక్ట్గా చెప్తున్నాను. పావర్టీ దీన్ని ఒక కొటేషన్గా ఇచ్చి మెయిన్స్ ఆన్సర్ రాయమనొచ్చు, జిఎస్ ఆన్సర్ రాయమనొచ్చు, ఎస్సే ఆన్సర్ రాయమనొచ్చు, రైట్? మిగిలిన కొటేషన్స్కి కూడా అలాంటి రిలవెన్స్ అనేది ఉంటుంది, అది మీరు గమనించండి. బట్ ఓవరాల్గా జనరల్ వ్యూ పాయింట్ ఏంటి అన్నది నేను చెప్తుంటాను. ఇవాళకైతే పావర్టీ అనే దాని మీనింగ్ గురించి ఒకసారి ఆలోచించండి. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేశారు, డౌట్స్ అడిగారు. సో నాకు కొంచెం టైం కన్స్ట్రెయింట్స్ వల్ల నేను అవన్నీ చదవలేదు. చదివేసి మీకు రేపు సండే కాబట్టి రేపు అందరికీ రిప్లై ఇస్తాను. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి 38th ప్యారలల్ అంటే 38th లాటిట్యూడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏ రెండు దేశాల మధ్య బౌండరీని ఫామ్ చేస్తుంది? మెక్సికో యుఎస్ఏనా? కాదు. చైనా తైవాన్? కాదు. కొరియా సౌత్ కొరియా? ఎస్, కొరియా సౌత్ కొరియా. నాలుగోది కూడా చదవాలి. యుఎస్ఏ కెనడా? కాదు. ఆన్సర్ ఏమవుతుంది? సి, నార్త్ కొరియా సౌత్ కొరియా. రెండో క్వశ్చన్కి వచ్చేయండి. మెటర్నల్ హెల్త్ అంటే మనకి మెటర్నల్ హెల్త్ని కాపాడడానికి ఉండేటటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో అని. యాక్చువల్గా నేను మనకి ఒక ఆర్టికల్ ఉండిందండి మెటర్నల్ హెల్త్ గురించి, బట్ దాంట్లో ఏం డెప్త్గా ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఆర్టికల్ తీసేశాను. బట్ దానికి సంబంధించి మీ క్వశ్చన్ మీరు చదువుతారు అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చదవండి. జనని సురక్ష యోజన, ఇది మరి మెటర్నల్ ఆ పీరియడ్లో విమెన్ యొక్క వెల్ఫేర్ కోసమే కదా? కరెక్టే. ఐసిడిఎస్, అంగన్వాడీ కేంద్రాలు అంటూ ఉంటామా, ఐసిడిఎస్ స్కీమ్, అది కూడా మెటర్నల్ హెల్త్కి సంబంధించిందేనా అండి? ఉమెన్ మరియు చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. దాంట్లో మెటర్నల్ హెల్త్ కూడా పార్టే. పోషణ్ అభియాన్, ఇది న్యూట్రిషన్కి సంబంధించింది. దీంట్లో కూడా విమెన్ కాంపోనెంట్ ఉంది కదా. సో 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి 1, 2, 3 అవుతుంది. సో మూడవది వచ్చేటప్పటికి తరాయ్ రీజన్, ఇండియా నేపాల్ మధ్యలో తరాయ్ అనేటటువంటి రీజన్ గులకరాళ్ళు అని అంటాం. సో ఈ రీజన్ అన్నది బౌండరీని ఫామ్ చేస్తుంది, అవును కదా? ఎస్పెషల్గా ఇండియా నేపాల్ మధ్యలో బీహార్ ఆ ప్రాంతంలో తరాయ్ రీజన్తో బౌండరీ ఉంది. నేపాల్ అన్నది డబల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. డబల్ ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? ఒక కంట్రీ ఉంది, దాని లోపల ఈ కంట్రీ ఉంది అనుకోండి, ఆర్ దాని పక్కన ఎక్కడో ఉంది, సముద్ర తీరానికి దగ్గరగా లేదు, అప్పుడు దాన్ని ల్యాండ్ లాక్డ్ అంటారు. అలా కాకుండా ఒక కంట్రీ నుంచి పోర్టుకు రీచ్ అవ్వడానికి అది 2 దేశాలు దాటుకొని రావాలనుకోండి, అప్పుడు దాన్ని డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారు. ఇప్పుడు చెప్పండి, నేపాల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీయా, డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీయా? ఇండియా ఒక్కదాన్ని దాటితే చాలా పోర్ట్ వచ్చేస్తుందా, తీర ప్రాంతం? సో అందువల్ల డబల్ అన్న పదం లేదు, ఇది తప్పవుతుంది. మూడోది, ఇండియా అన్నది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరికి? నేపాల్కి, అవునా? ఎస్, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఒకటోది మరియు మూడోది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 3 ఓన్లీ. నాలుగో దానికి వచ్చేయండి. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు రావడం కోసం నామ్స్ ఈజీగా ఉంచితే మనకి ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంపాక్ట్స్ ఉండబోతాయి అని అంటున్నారు. లిక్విడిటీ అంటే మార్కెట్లో మనీ అనేది పెరుగుతుందన్నారు, అవునా? ఎస్, వీళ్ళు మనీ తీసుకొస్తారు, లిక్విడిటీ పెరుగుతుంది. ఫారెక్స్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నవి పెరుగుతాయి అంటున్నారు, అవునా? ఎస్. మూడోది, ప్రొడక్షన్ ఆఫ్ ది కంపెనీ, ఆ కంపెనీ యొక్క ప్రొడక్షన్ పెరగచ్చు అంటున్నారు.
ప్రొడక్షన్ పెరుగుతుందా? లేదు. ఎఫ్డిఐ వస్తే దాంట్లో ప్రొడక్షన్ చేంజెస్ వస్తాయేమో కానీ ఎఫ్క్యూఐ ఫారెన్ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్తో ప్రొడక్షన్ చేంజెస్ రావు. ఓన్లీ షేర్స్ కొనుక్కుంటారు అంతే, ప్రొడక్షన్లో మార్పులు రావు. ఇది తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? బి 1, 2 ఓన్లీ. సరే, మనం ఇవాళ 19th మరియు 20th సంబంధించినటువంటి ఆర్టికల్స్ చదువుతున్నామండి. ఫస్ట్ వచ్చేసి ఇండియా చైనా రిలేషన్షిప్కి సంబంధించి. ఇది బాగా కాన్ఫ్లిక్ట్ బాగా ఎక్కువ అవుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి మాటలు కాంట్రవర్షియల్ అవుతున్నాయి. సో అంతా కూడా ఇక్కడ కాంట్రవర్షియల్గా ఉంది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. ఏమేమి నేర్చుకోవాలి? ఇది అప్డేట్స్ మాత్రమే అన్నమాట. ఆల్రెడీ మనం ఇండియా చైనా గురించి ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అప్డేట్స్ మాత్రమే నేర్చుకుంటాము. ఏమున్నాయి మరి అప్డేట్స్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏంటి, అది మనం చూడాలి. ఒకసారి చూద్దామా ఆర్టికల్స్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు? మేజర్ జనరల్ లెవెల్ టాక్స్. ఆ టైంలో 10 మంది సోల్జర్స్ని మన వాళ్ళని ఫ్రీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నారు, మన వాళ్ళని ఫ్రీ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ గమనిస్తే ఇదిగో ఎల్ఏసి దగ్గర త్వరగా మనం ఏదో ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి. దానికి సంబంధించి జపాన్, ఆస్ట్రేలియా, ఏసియాన్ ఈ అన్ని కంట్రీస్తోనూ ఆల్రెడీ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. యుఎస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. దాన్ని ఇంకా డీపెండ్ చేసుకొని ఈ ఇష్యూని మనం సాల్వ్ చేసుకోగలగాలి. చైనాతో ఎకనామిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. సో దాన్ని కొద్ది రోజులు డిస్ఎంగేజ్ చేయాలి అంటే మనకి క్యాపబిలిటీస్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలిగే క్యాపబిలిటీస్ ఉండాలి. సప్లై చైన్స్ పెంచుకునే క్యాపబిలిటీస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వరకు చైనా నుంచి వస్తుంది. ఇప్పుడున్న టైంలో కోవిడ్-19 టైంలో ఆపేయగలమా? మన మ్యానుఫ్యాక్చర్ పెరగట్లేదు, ఆపేయగలమా? సో ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. ఒకటి వచ్చేసి డిప్లొమాటిక్గా ఇప్పుడు ఏవైతే డిప్లొమాటిక్గా టాక్స్ జరుగుతున్నాయో టాక్స్తో ముందుకు వెళ్తూ ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ మన సెక్యూరిటీని బార్డర్ ప్రాంతంలో తగ్గించకూడదు, సెక్యూరిటీని పెంచాలి. మూడోది, ఇంటర్నేషనల్ ప్రెషర్ని పెంచాలి. నాలుగోది, ఎకనామిక్ డిస్ఎంగేజ్మెంట్ అవ్వాలా వద్దా అన్నటువంటి దాని గురించి ఆలోచించాలి. ఒకటేసారి అవ్వాలి అని కాదు, ఆలోచించాలి. ఇవన్నీ కూడా మీరు గమనించాలండి. షార్ట్ టర్మ్లో కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వార్ జరిగి అదంతా అవ్వే పరిస్థితి లేదు. స్లోగా ఇది సెటిల్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత కూడా మనకి ఇంటర్నేషనల్ పాలసీ ఏ విధంగా ఉండాలన్నది మనం ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి. గల్వాన్ వ్యాలీలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది, కొద్ది రోజులకి డిసిపియేట్ అవుతుంది, గవర్నమెంట్స్ మాట్లాడుకుంటాయి. తర్వాత ఏం చేయాలి అది ఇక్కడ రాస్తున్నటువంటిది. ఇక్కడ చూడండి, ఇండియా అన్నది ఆర్ఐసి గ్రూపింగ్లో మేము పార్ట్గా ఉంటాము, మేము మాట్లాడతాము అంటున్నారు. ఇంతకీ ఆర్ఐసి అంటే ఏంటి? రష్యా, ఇండియా, చైనా. సో ట్రైలేటరల్ 3 కంట్రీస్ మధ్య మీటింగ్ అనమాట. జూన్ 23 రోజున ఈ గ్రూపింగ్ అనేది మీట్ అవుతుంది. సో ఇలాంటి కంటెక్స్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని డీఎస్కలేట్ చేసుకోండి అని రష్యా కూడా చెప్తూ ఉంది. కాకపోతే డైరెక్ట్గా చెప్పట్లేదు. డైరెక్ట్గా 2 దేశాలు బైలేటరల్గా సాల్వ్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము చెప్పట్లేదు అన్నారు. మన ఇండియా, చైనా ఇద్దరు కూడా కన్స్ట్రక్టివ్ డైలాగ్ దీని గురించే మాట్లాడుతున్నాయి. ఆర్ఐసి గ్రూపింగ్లో మేము పార్ట్గా ఉంటాము అని 2 చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? చైనా ఏమో డైలాగ్కే మేము వస్తాము, మేము మాట్లాడతాము, పీస్ఫుల్గా చేస్తామంటుంది. కానీ ఒకవైపు గల్వాన్ వ్యాలీ మొత్తం మాదే, ఇండియా సైనికులే అటు దాటొచ్చారు, ఇలాగా రెచ్చగొట్టేటటువంటి కమెంట్స్ చేస్తుంది. ఇలాంటి టైంలో సంయమనం అనేది పాటించాలి. ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించాలి. చూడండి, ఇవాళ ఇచ్చిన ఆర్టికల్లో కూడా రష్యా అన్నది డిస్క్రీట్ మూవ్స్ అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇండియా, చైనా మధ్యలో ఉన్న టెన్షన్స్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి రష్యా ఏమేం చెప్తుంది? ఇదిగో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సెక్యూరిటీ ఈ గ్రూపింగ్ అనేది ఉంది. దాంట్లో మనం అందరము పార్టే. సో పీస్ఫుల్గా సాల్వ్ చేసుకుందాం. మన మధ్య విభేదాలు లేకుండా, విభేదాలు ఉంటాయి కానీ అవి కాన్ఫ్లిక్ట్గా మారకుండా ఉండాలి. మన బ్రిక్స్ గ్రూపింగ్ అనేది ఉంది. సో అది ఎమర్జింగ్ కంట్రీస్ యొక్క గ్రూపు. మరి దానికి 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండడం ఇంపార్టెంట్.
వాటిని ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఆర్ఐసి ట్రైలేటరల్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకుందాము. రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నవి యురేషియా ప్రాంతంలో, యూరప్ మరియు ఏషియా అన్నట్టుగా. సో యురేషియా ప్రాంతంలో రెండు దేశాల మధ్య అంటే చైనా ఇండియా మధ్య రిలేషన్స్ ఇంపార్టెంట్. సో రెండు దేశాలు కూడా శాంతియుతంగా వీటిని పరిష్కరించుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ 3 గ్రూపింగ్స్లో ఇండియా, చైనా మరియు రష్యా ముగ్గురము మెంబర్సే అండి. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ అన్నమాట ఇక్కడ మెన్షన్ చేసినవి. ఒకసారి ఈ హోంవర్క్ చేస్తారా? వీటిలో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు? ఈ 3 గ్రూపింగ్స్లో మన ఇండియా, రష్యా, చైనా కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారని ఒకసారి చూస్తారా? చూసి మ్యాప్ బుక్లో పాయింట్అవుట్ చేసుకుంటారా? నెక్స్ట్ చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఎవరు అవుట్ సైడర్స్ ఇండియన్ టెరిటరీలోకి రాలేదు అని చెప్తున్నారు. అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వచ్చేసి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రైమ్ మినిస్టర్ మన సైనికులు ఉన్నంత వరకు మన ఇండియాలోకి ఎవరు రాలేరు అన్న మీనింగ్తో చెప్పారు, మీడియా దాన్ని వక్రీకరించింది అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఇక్కడ చైనా అన్నది గల్వాన్ వ్యాలీ మొత్తం మాదే అంటుంది. అసలు ఇదిగోండి, ఇది గల్వాన్ వ్యాలీ. ఇంతకుముందు ఈ లైన్ ఉందా, ఇది మనకి ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎల్ఏసి అని అన్నాము. ఇప్పుడు ఏం చేస్తుంది చైనా అన్నది, ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇది అసలైన ఎల్ఏసి అంటే ఇది ఈ గల్వాన్ వ్యాలీ మొత్తం మాదే అన్నట్టుగా ఇప్పుడు క్లెయిమ్ చేస్తుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. గల్వాన్ మాది అని మనం అంటాము, లేదు మాదే అని వాళ్ళు అంటారు. మీరు ఒకసారి దీన్ని గమనించాలి, ఇది ఎక్కడెక్కడ ఉంది గమనించండి ఒకసారి. దాని చుట్టూ ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ ఏంటో గమనించాలి. కారాకోరం రేంజ్ అన్నది దీనికి ఇటు సైడ్గా ఉంది, ఇటు సైడ్ ఉన్నది ప్లెయిన్ ప్రాంతం ఉంది, ఇది అక్సై చిన్ ప్రాంతము. ఈ గల్వాన్ వ్యాలీలో మనం ఏం చేసాము, ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ రివర్ మీదుగా బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేసాం. సో దాంతో చైనా ఇదిగో వీళ్ళు ఆక్యుపై చేసేలా ఉన్నారు అక్సై చిన్ ప్రాంతాన్ని అని చెప్పేసి ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గల్వాన్ వ్యాలీ అన్నది ఇన్ని రోజులు మనం పాత మ్యాప్స్ ఏది ఓపెన్ చేసి చూసినా గల్వాన్ వ్యాలీ అన్నది మనదే, అవునా? గల్వాన్ వ్యాలీ అన్నది మనదే. సో ఇది ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చైనాకు ఆ ప్రాంతాన్ని ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ దాన్ని ఏ విధంగా దాంతో మాట్లాడతాము, ఏ విధంగా రెండు దేశాలు కలిసి దీని మీదుగా వర్క్ చేస్తా అన్న చూడాలి. ఇప్పటికే మన సైనిక బలగాలను మోహరించడం జరిగింది. ఎల్ఏసీకి దగ్గరగా చైనా తన యొక్క సైనిక బలగాలను మోహరించింది, మనం మన యొక్క సైనిక బలగాలను మోహరిస్తున్నాము. చైనా ప్రతిసారి ఇండియానే సరిహద్దు రేఖను దాటొస్తుంది, వాస్తవ సరిహద్దు రేఖ అంటారు, ఎల్ఏసీని దాటొస్తుంది అని ఇండియా మీద కంప్లైంట్స్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి కంటెక్స్లో మరి మనం శాటిలైట్ ఇమేజెస్ అనేవి ఎందుకు తీసుకోకూడదు ఒకసారి చూద్దామా, టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చో. ఇక్కడ గమనించండి, ఇదిగో ఈ ఇమేజ్ అన్నది శాటిలైట్ ఇమేజ్ అన్నమాట, శాటిలైట్ ద్వారా మనకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఈ గల్వాన్ అనేటటువంటి రివర్ మీద ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఉందే దాన్నే దౌలత్ బేగ్ ఓల్డీ అనేటటువంటి ప్లేస్ అన్నమాట. సో ఇది ఈ గల్వాన్ అనేటటువంటి రివర్ ఇలా ఫ్లో అవుతుంది, అంటే ఎల్ఏసీకి అటు సైడ్ నుంచి ఫ్లో అవుతుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఏదన్నా బ్రిడ్జ్ అనేది కట్టేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతమే గల్వాన్ వ్యాలీ అంటాము. అక్కడ మనకి ఫ్లాష్ పాయింట్ గొడవ జరిగింది, PP-14 అంటుంటే పాట్రోలింగ్ పాయింట్ అని, పాట్రోల్ చేసే ప్రదేశము అని. PP-14 దగ్గర ఇక్కడ గొడవ అనేది జరిగింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ రోడ్ అనేది లేహ్ అనేటటువంటి ప్రాంతం నుంచి దాబ్రుక్, మళ్ళీ ఈ దౌలత్ బేగ్ ఓల్డీ అనేటటువంటి ఇక్కడ ఎయిర్ బేస్ అనేది ఉంది మన ఇండియాది. సో అక్కడి వరకు ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. అసలు ఒకసారి మనం దీని యొక్క హిస్టరీని మనం గమనించి చూస్తే ఇదిగో ఈ ప్రాంతం ఉందా, ఇది గల్వాన్ వ్యాలీ అని అంటాము. సో ఇది మనకి లదాఖ్ ప్రాంతంలో ఉంది. మన ఎల్ఏసీలో వెస్ట్రన్ సెక్టార్లో ఇది ఉంది. సో దీంట్లో ఇటు సైడ్ ఉన్నదంతా ఈ ఎల్ఏసీ అనుకుంటే ఇది మన అక్సై చిన్ ప్రాంతము. గల్వాన్ వ్యాలీ అన్నది మన ఇటు సైడ్ ఇండియన్ సైడ్ ఉంది అని చెప్తున్నారు. గల్వాన్ వ్యాలీ ఎందుకు ఇంపార్టెంట్, అక్సై చిన్ ప్రాంతానికి డైరెక్ట్గా మనము ఇండియా దీని నుంచి రీచ్ అవ్వగలం అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మనం కనుక అక్సై చిన్ ప్రాంతాన్ని మనలో కలిపివేసుకోవాలనుకుంటే గల్వాన్ వ్యాలీ అన్న చాలా ఇంపార్టెంట్. అక్సై చిన్ అన్న ప్రాంతం 1962లో యుద్ధం తర్వాత చైనా అన్నది క్యాప్చర్ చేసుకోగలిగింది. ఈ మన శాటిలైట్ ఇమేజ్ అనేది చూస్తే గల్వాన్ వ్యాలీలో 2016 నుంచే
అది రోడ్స్ ఇవి కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. రీసెంట్గా ఇలాగ రివర్ మీదుగా బ్రిడ్జ్ని బిల్డ్ చేసాము ఇటు క్రాస్ అయ్యేదానికి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి టైంలో నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు అడిగారు, ఇప్పుడు ఎప్పటికప్పుడు అసలు ఎక్కడ సైనికులు ఉన్నారు ఏంటి అని చెప్పేసి మీరెందుకు శాటిలైట్ ఇమేజెస్ తీసుకోవట్లేదు, శాటిలైట్ ఇమేజెస్ అనేవి రెగ్యులర్గా పెట్టుకోవచ్చు కదా. ఈ శాటిలైట్ ఇమేజెస్ రెగ్యులర్గా ఉండడం వల్ల మనం చాలా క్లియర్గా అసలు మన బార్డర్ మేనేజ్మెంట్ చేయొచ్చు కదా. సో ఎందుకు టెక్నాలజీని వాడలేకపోతున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగడం జరిగింది. ఒకసారి బార్డర్ ఇష్యూలో టెక్నాలజీ అన్న కాన్సెప్ట్కి వచ్చినప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ఎలా హెల్ప్ అవుతాయన్న దాని గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి జరిగినటువంటి నాన్ పర్మనెంట్ సీట్స్, వాటికి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇండియా విన్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుందామండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చదువుకుందాము. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఏమేమి చదువుకుందాం, అసలు ఇక్కడ దేనికి ఎలక్షన్స్ జరిగాయన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇంతకీ ఆ యుఎన్ఎస్సి అంటే ఏంటి, రెండోది దాంట్లో పర్మనెంట్ మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటున్నారు. ఇంతకీ ఎవరు ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్, సరే మనం ఎన్నికయ్యాము దానివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది, మనం ఏం చేస్తాం దానివల్ల. నాలుగోది ఓవరాల్గా ఇది మనకి ఎందుకు సిగ్నిఫికెంట్, ఇది ఎందుకు మనకి మరియు వరల్డ్కి ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ స్టెప్ చెప్పాలి. రైట్, ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఒక్కసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి చూద్దాం. మనకి యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి దాంట్లో యుఎన్ చార్టర్ అనేటటువంటిది, యుఎన్ చార్టర్ 1945 ద్వారా యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి అనేది ఫామ్ అవ్వడం జరిగింది వరల్డ్ వార్ II తర్వాత. దీంట్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయి. 1 జనరల్ అసెంబ్లీ, 2 సెక్యూరిటీ కౌన్సిల్ అదే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, 3 ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, 4 ట్రస్టీషిప్ కౌన్సిల్, 5 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మరియు ఫైనల్గా 6వది యుఎన్ సెక్రటేరియట్ అన్నమాట. ఇవన్నీ కూడా 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇంతకీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి, ఇది 1 ఆఫ్ ది 6 ఆర్గాన్స్. సో దీంట్లో ఇది పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అన్నది న్యూయార్క్ సిటీలో ఉంది. దీని యొక్క ఫస్ట్ సెషన్ అన్నది 1946లో హెల్డ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. రైట్, మరి ఇక్కడ గమనించాలి, దీంట్లో పర్మనెంట్ మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని ఉన్నాయి. సో పర్మనెంట్ మెంబర్స్ అంటే వీళ్ళకి వీటో పవర్ అనేది ఉంటుంది. 5 దేశాలు ఉన్నాయి, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. ఈ 5 దేశాలు పర్మనెంట్ శాశ్వత సభ్యులు. అలా కాకుండా నాన్ పర్మనెంట్ అశాశ్వతం అంటారు. సో అశాశ్వత సభ్యులు 10 మంది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల కాలపరిమితి అనేది ఉంటుంది. 5 ప్రాంతాల నుంచి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వెస్ట్రన్ యూరప్ మరియు అదర్ గ్రూప్, ఈస్టర్న్ యూరప్, లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా, ఇలాగ 5 గ్రూపింగ్స్. ఒక్కొక్క గ్రూప్ నుంచి కొంతమందిని తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. గమనిస్తున్నారు, ఒక్కొక్క గ్రూపింగ్ నుంచి ఎంతమందిని మనం తీసుకుంటున్నామో. ఒక ఈస్టర్న్ యూరప్కి 1 సీట్ ఉంది. అలా కాకుండా మిగిలినవి గమనించండి, మిగిలినన్నిటికీ 2 ఉన్నాయి. ఆఫ్రికాకి 3 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట నాన్ పర్మనెంట్ దీంట్లో. అయితే దీనికి ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి. ఆ ఎలక్షన్స్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దాంట్లో అందరు సభ్యులు ఉంటారు. మొత్తం యునైటెడ్ నేషన్స్లో 193 దేశాలు ఉన్నాయి, అందరు సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఓటేస్తారు. ఇదిగో ఆఫ్రికా ప్రాంతం నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, అలాగా వీళ్ళు నిలబెడతారు, ఓటేస్తారనమాట. 2/3% మంది 2/3 మెంబర్స్ కనుక సపోర్ట్ చేస్తేనే వాళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ సీట్కి ఎన్నికవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ మన ఏషియా ప్రాంతం నుంచి మనము పోటీకి దిగినప్పుడు మనకి ఇంకెవరు అపోనెంట్ లేరు, మనం ఒక్కళ్ళమే అన్నమాట నామినేషన్ వేసుకుంది. కాబట్టి అలా చూసినా అంతకుముందు కూడా మనం చాలాసార్లు దీనికి ఎన్నికై ఉన్నాము నాన్ పర్మనెంట్ మెంబర్గా. మరి ఉపయోగాలు ఏంటి, ఏం చేస్తామో చూద్దామా. ఇదిగోండి, ఇక్కడ మరి మనము 192 ఓట్స్లో 184 వచ్చాయి. 2/3 కంటే ఎక్కువే కదా, చాలా ఎక్కువ. సో మనం విన్ అవ్వడం జరిగింది, మనం గెలవడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్లో మనకున్నటువంటి గుడ్ విల్ వల్లే ఇలా మనం యునైటెడ్ నేషన్స్ నాన్ పర్మనెంట్ సీట్కి ఎన్నికవ్వడం జరిగింది అని చెప్తున్నారు. మరి మనం దీన్ని దేనికి ఉపయోగించుకోవాలి, మనం ఎన్నికయ్యామండి, దేనికి ఉపయోగించుకుందాం ఇది, అది కదా క్వశ్చన్. ఇప్పుడు అది చూద్దామా, ఎలాగో మనం దాన్ని దేనికి ఉపయోగించుకోవాలి,
ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో ఒకసారి గమనిద్దామా? రైట్, ఇక్కడ గమనించండి. సో ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఏషియా పసిఫిక్ సీట్కి మనమే వేకెంట్ సీట్ ఉంది, అది మనం మాత్రమే కంటెస్ట్ చేయడం జరిగింది. 193 స్ట్రాంగ్ అసెంబ్లీలో ఈ 184 ఓట్స్ అన్నవి రావడం జరిగింది అని చెప్తున్నారు. మనతో పాటు ఇంకొన్ని కంట్రీస్ కూడా ఎన్నికయ్యాయి. మెక్సికో, నార్వే, ఐర్లాండ్ ఇవి నాన్ పర్మనెంట్ సభ్యులుగా ఎన్నికవడం జరిగింది 2 సంవత్సరాలు. సరే అండి, మరి ఈ ఎన్నికలకు ముందు మనం ఏమన్నాము? ఇదిగో మా అజెండా ఇది అని చెప్పారు. ఏం అజెండా? అసలు అజెండా ఏంటి? ఇదిగో యూఎన్లో మేము కనుక ఎన్నికైతే నామ్స్ అనేటటువంటి దాని మీద మేము వర్క్ చేస్తామన్నారు. నామ్స్ అంటే ఏంటి? ఇదొక యాక్రోనిమ్, ఇదొక పేరు అనమాట. ఏంటి? న్యూ ఓరియంటేషన్, కొత్త ఓరియంటేషన్ని కల్పిస్తాము, మల్టీలేటరల్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడంలో అన్నటువంటి ప్రిన్సిపల్ని చెప్తూ ఇదిగో మాకు ఓటేయండి, మేము ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో మనకి ఓటింగ్ అయితే ఆ విధంగా అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనమైతే ఎన్నికయ్యాం కదా, ఏం చేస్తాం మరి అని చూస్తే, ఒకటి, ఇండియా ఎప్పుడూ కూడా మల్టీలేటరలిజం అంటూ ఉంటుంది. మల్టీలేటరలిజం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎక్కువ కంట్రీస్ దగ్గర డెసిషన్ మేకింగ్ పవర్ ఉండడము. ఒక కంట్రీ చెప్తే మిగిలిన వినడం కాదు. మల్టీలేటరలిజంని ప్రమోట్ చేస్తాము. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నది సెక్యూరిటీ మ్యాటర్స్ని ఎక్కువగా చూడాలి. ఇప్పుడు సిరియా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఏం సెక్యూరిటీ మ్యాటర్స్ చూసుకుంటుంది? సో ఇలాగ కాన్ఫ్లిక్ట్ ఉన్న రీజన్లో ఎఫెక్టివ్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పనిచేసే విధంగా ఉండాలి అన్నట్టుగా దానికోసం మేము ప్రయత్నిస్తాము. దీంట్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం కనుక పర్మనెంట్ శాశ్వత సభ్యులను చూస్తే ఎవరైనా ఆఫ్రికా నుంచి ఒక్కళ్ళన్నా ఉన్నారా? పర్మనెంట్ మెంబర్స్ని మనం గమనించి చూస్తే ఏంటి P5 అంటాం. ఆఫ్రికా నుంచి ఉన్నారా? లేదు. ఏషియాలో కూడా చైనా ఒకటే ఉంది, రిప్రజెంటేషన్ సరిగా లేదు. యూరప్ నుంచే చూడండి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎందుకు ఎక్కువ ఉండాలి? సౌత్ అమెరికా నుంచి అసలు లేరు. సో దీనికి రిఫార్మ్స్ తీసుకొని రావాలి. యునైటెడ్ నేషన్స్ శాశ్వత సభ్యుల సంఖ్యని పెంచాలి. ఆ రిఫార్మ్స్ కోసం మేము వర్క్ చేస్తాము. 4వది, చాలా వరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో డెసిషన్స్ అనేవి కూడా ట్రాన్సాక్షనల్గా ఉంటాయి. ఇదిగో నాకు ఇది నువ్వు చెయ్యి, నేను నీకు వీటో అంటే ఏంటి? ఏ డెసిషన్ అయినా ఆపగలిగే పవర్. ఆ ట్రాన్సాక్షనల్ నుంచి వాల్యూ బేస్డ్గా మార్చేటటువంటి అవకాశం మనకు వస్తుంది. సో ఇవి వరల్డ్కి, ఒకవేళ మనం ఈ మెజర్స్ అన్నీ తీసుకోగలిగితే వరల్డ్కి ఉన్న అడ్వాంటేజెస్. మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? దీంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీస్, వరల్డ్లో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీస్ అన్నమాట. ఈ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీస్ కాబట్టి వీటిలో సభ్యత్వం ఉండడము అంటే మన గ్రోయింగ్ పవర్కి అదొక సింబల్గా మనం చూస్తామన్నమాట. దాంతోపాటు మన ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి మల్టీలేటరలిజం వీటన్నిటినీ ప్రమోట్ చేయడానికి మనకి దీంట్లో ఉండేటటువంటి సీట్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. దీంట్లో సీట్ రావడం కనుక ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. క్లియరా? నెక్స్ట్ మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది ఏదైతే ఉందో, ఫండ్ ఫర్ నేచర్ అనేది, అది జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ అంటే ఏంటి? జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి డిసీజెస్ పెరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. దీన్ని మనం అటు ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాము, ఇటు హెల్త్ సోషల్ జస్టిస్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇప్పుడు COVID-19 ఉంది కదా, ఇలాంటి పాండమిక్స్ మళ్ళీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జూనోటిక్ డిసీజెస్, జూనో అంటే జంతువులు రిలేటెడ్ అని. జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి వ్యాప్తించేటటువంటి డిసీజెస్ అనేవి తగ్గాలి, దానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. ఆ మెజర్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇంతకీ ఈ WWF అంటే ఏంటి? ఇదొక NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది 6 ఏరియాస్లో వర్క్ చేస్తుంది. 1 క్లైమేట్, 2 ఫుడ్, 3 ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్, ఓషన్స్, వైల్డ్ లైఫ్. ఈ 6 ఏరియాస్లో WWF అనేది పనిచేస్తుంది. దీనికి రీజనల్ ఇవి కూడా ఉన్నాయి. మన ఇండియాలో WWF ఇండియా అనేది కూడా ఉంది, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అని అంటాము. సో ఇది కూడా ఉంది. మరి ఇది ఏం మెజర్స్ చెప్తుందో ఒకసారి చూద్దామా? ఇక్కడ గమనించండి, నేచర్తో మన రిలేషన్ అన్నది ఇబ్బందికరంగా ఉంది, అందుకే ఇదైంది. సో ఎందుకు అవుతుంది ఇంతకీ? మన లైఫ్ స్టాక్, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వాటి నుంచి జూనోటిక్ డిసీజెస్ పెరుగుతున్నాయి కదా. ఎందుకని? లార్జ్ స్కేల్లో ల్యాండ్ కన్వర్షన్, అగ్రికల్చర్ కోసం అని చెప్పేసి ల్యాండ్ కన్వర్షన్ చేయడము, లైఫ్ స్టాక్. దీంతో ఇలా ఏమైపోతుంది? ఆ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నవి అవి వచ్చేసి మన నివాసాల దగ్గరికి రావడము, లేదా మనం ఏం చేస్తున్నాము, కొన్ని రకాలైనటువంటి
ఈ పర్టికులర్ ఈ వైల్డ్ లైఫ్ని ఫుడ్ కోసము దానికోసం ట్రేడ్ చేయడము వీటన్నిటి వల్ల వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇలాంటి పాండమిక్స్ అన్నవి చాలా కాస్ట్లీ, ఇప్పుడు ఎకనామిక్ గాను సోషల్ గాను చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, పావర్టీ రేట్స్ పెరిగే అవకాశం ఉంది, ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ, సివిల్ సొసైటీ, గవర్నమెంట్, జనరల్ పబ్లిక్ అందరూ కూడా మెజర్స్ అనేవి తీసుకోవాలి. ల్యాండ్ యూజ్ చేంజ్, దాంట్లో అగ్రికల్చర్ కోసం కానీ దేనికన్నా కానీ ఫారెస్ట్ రీజన్స్ని మనము తప్పేస్తున్నాము అన్నప్పుడు మెజర్స్ అనేవి తీసుకోవాలి. న్యాచురల్ హ్యాబిటాట్స్ని రెస్టోర్ చేయగలగాలి, వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి జూనోటిక్ డిసీజెస్ ఫర్దర్గా రాకుండా మనం చూసుకోగలము. లేదంటే ఇవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇదిగో ఎప్పటి నుంచో మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అసలు మనం కంప్లీట్గా చైనా వస్తువులు ఏవి ఇంపోర్ట్ చేసుకోకుండా చైనా నుంచి మనము విడిపోయి ఈ ఎకనామిక్గా విడిపోయి మనంతటా మనం ప్రొడ్యూస్ చేసుకోవడము, మనంతటా మనం కంపెనీస్ని ఇన్వైట్ చేయగలగడము, ఇది పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దీన్ని మనం ఎకానమీలో చదువుకుందాము. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ వల్ల అసలు ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంది, అది ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, చైనా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ఇండియా దాన్ని ఎలా యూజ్ చేసుకుంది, చైనా దాన్ని ఎలా యూజ్ చేసుకోగలిగింది అన్న దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం కొన్ని కీ టర్మినాలజీ చదువుకోవాలి. ఈ ఆర్టికల్ నుంచి కొన్ని కీ టర్మినాలజీ చదువుకోవాలి. ఆ టర్మినాలజీ నుంచి అసలు మనము ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్లో వీక్గా ఉన్నాము, ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా అన్నది ఎందుకు ముందంజలో ఉందో తెలుసుకుందాము. ఇప్పుడు మనం చైనా మోడల్ని ఫాలో అవ్వగలమా, చైనా యొక్క మోడల్ని ఫాలో అయ్యి మన మ్యానుఫ్యాక్చరింగ్ని స్ట్రాంగ్ చేసుకోగలమా, ఇవి ఇక్కడ క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ గమనించాలండి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకనామిక్ మోడల్ అంటున్నాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకనామిక్ మోడల్ అంటే ఏంటి? చైనాలో 1980s ఈ టైంకి వచ్చేటప్పటికి అక్కడ చీప్ లేబర్ ఇది ఉంది కాబట్టి సో వేరే వేరే దేశాల నుంచి ఎంఎన్సీస్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ దేశాలకి ఎగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ సిస్టమ్ ఎకనామిక్ మోడల్ అన్నది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మోడల్. అది 1980sలో కాబట్టి పాసిబుల్ అయింది. కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ వాళ్ళ దేశాలకు దగ్గరలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, వాళ్ళ దేశాలకి దగ్గరలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. లేదంటే కోవిడ్-19 పరిస్థితుల్లో చూడండి ఇప్పుడు ఏమైపోయిందో, కనీసం పీపీఈ కిట్స్ను కూడా తయారు చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇవి సెంట్రలైజ్డ్గా చేసుకోవాలి, డీసెంట్రలైజ్డ్గా కాదు. ఇంతకుముందు అయితే ఇలా చేసుకుని ఇప్పుడు అనుకోవట్లేదు. మరి ఇలాంటి టైంలో చైనా మోడల్ని ఫాలో అవ్వగలమా? అవ్వలేము. రెండోది, ఈ ట్రెండ్ మనకి ఇప్పుడు బాగా ఉంది. అదేంటి? డీ గ్లోబలైజేషన్. ఇంతకుముందు గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రీజన్స్తో ఇంటర్ కనెక్టెడ్నెస్ పెంచుకోవడం అనమాట. గ్లోబలైజేషన్ అంటే ఇంటర్ కనెక్టెడ్నెస్ అన్నది పెంచుకోవడము. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? యుఎస్ఏ, చైనా వీటి మధ్య ట్రేడ్ వార్ అనేది జరుగుతుందా? సో ట్రేడ్ వార్ జరుగుతుంది, చాలా కంట్రీస్ ఇన్వర్డ్గా వెళ్తున్నాయి. అందుకని దాన్ని డీ గ్లోబలైజేషన్ అంటే రివర్స్ అనమాట. గ్లోబలైజేషన్కి రివర్స్ వెళ్తుంది. మరి ఇలాంటి టైంలో మనం చైనా మోడల్ని ఫాలో అవ్వలేం. మార్కెట్ యాజ్ ఆపర్చునిటీ. ఇప్పుడు చైనా నుంచి అందరినీ మనం అట్రాక్ట్ చేయలేం. ఎందుకని? చైనాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? మనలాగే చైనాకి పాపులేషన్ ఎక్కువ, అవునా అండి? సో పాపులేషన్ ఎక్కువ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మరి మార్కెట్ ఉంటుందా? అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న కంపెనీస్ని మనం ఇక్కడికి తీసుకొని రాలేము. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడూ కూడా మార్కెట్కి దగ్గరగా ఉండాలనుకుంటాయి. సో ఇండియాకి వచ్చేస్తాయి అవన్నీ అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పాలసీ కంటిన్యూటీ. అంటే ఒక పాలసీ ఏదన్నా తీసుకుంటే దాంట్లో కంటిన్యూయేషన్ ఉండాలి. ట్యాక్స్కి సంబంధించి కానివ్వండి, ల్యాండ్కి సంబంధించి కానివ్వండి, లేబర్కి ఏదైనా సరే పాలసీలో కంటిన్యూటీ అనేది ఉండాలి. మన దగ్గర ఏంటి? గవర్నమెంట్స్ మారినప్పుడల్లా పాలసీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎక్కువ పాలసీ అన్సర్టనిటీ అంటారు. చేంజెస్ ఎప్పుడూ కామనే అండి, కానీ అన్సర్టనిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అన్సర్టనిటీ వల్ల అదే చైనాలో అయితే స్టేబుల్గా ఉంటుంది అనుకునేటటువంటిది ఉంది. సో ఇలా అన్నీ ఉన్నాయి కదా. ప్లస్ రీజనల్ గ్రూపింగ్. ఇప్పుడు మనకి సిపెక్ అని, ఆర్సీఈపీ అని, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం. ఆర్సీఈపీ దీంట్లో మేము ఉండము అని చెప్పేశాం.
కానీ ఈ గ్రూపింగ్తో ట్రేడ్ అనేది చైనా అనేది మేము చేస్తాము, మేము ఈ గ్రూపింగ్లో మెంబర్గా ఉంటామంటుంది. అలాంటప్పుడు మనం ఏ విధంగా ఇండస్ట్రీస్ని మన దగ్గరికి అట్రాక్ట్ చేసుకోగలము? ఏ విధంగా ఈ కంట్రీస్ ఏదైతే ASEAN +6 మామూలుగా RCEPలో ASEAN +6 మరి మన ఇండియా నెగోషియేషన్స్లో లేదు కాబట్టి మిగిలిన 5 మరి వీటితో ఏ విధంగా మనము టైస్ని పెంచుకోగలము ఆ గ్రూపింగ్లో లేకుండా? సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఇప్పటికిప్పుడు చైనా నుంచి అక్కడున్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా మనం అట్రాక్ట్ చేసుకోవాలి అనుకోవడం కానివ్వండి, మన మేక్ ఇన్ ఇండియా అన్నది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది కానివ్వండి, షార్ట్ టర్మ్లో పాసిబుల్ కాదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్. ఇక్కడ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ అండి, ఈ వర్డ్స్ అన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ పాలసీ అన్నది ఇంకా పెరుగుతూ ఉంది, ఎలక్షన్స్ కదా అని చెప్తున్నారు. అసలు ఏమైంది ఇంతకీ? దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాం. ఏమైంది అంటే నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాము. ఈ నేటో అన్నది 1949లో ఫామ్ అవ్వడం జరిగింది. ఎందుకోసం? ఈ అమెరికా సైడ్ ఉన్నటువంటి అప్పుడు కోల్డ్ వార్ అప్పటికే మొదలైందండి. కోల్డ్ వార్ మొదలైన టైంలో అమెరికా సైడ్ ఉన్నవన్నీ వాటిని ప్రొటెక్ట్ చేయాలి, మిలిటరీ గ్రూప్ అన్నమాట ఇది, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్న విధంగా నేటో అనేది ఫామ్ అయింది. దానికి ఆపోజిట్గా USSR, అప్పట్లో USSR అన్నది వార్సా ఒప్పందము, వార్సా ప్యాక్ట్ అన్నది చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం కూడా USSR సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికీ మిలిటరీ అసిస్టెన్స్ అందించడం జరుగుతుంది అని. అయితే ఇప్పుడు ఓవరాల్గా 30 దేశాలు ఉన్నాయి నేటో అనేటటువంటి గ్రూప్లో. ఇంతకుముందు 29 ఉంటే రీసెంట్గా ఈ సంవత్సరమే నార్త్ మాసిడోనియా అనేటటువంటి కంట్రీ జాయిన్ అవ్వడంతో 30 దేశాలు అయ్యాయి నేటోలో. సో 1949లో ఇది ఉంది. నేటో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. ఈ ఆర్టికల్ 5, నేటోలో ఉన్న ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఏ మెంబర్ కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్ వచ్చినా మిగిలిన వాళ్ళందరి మీద థ్రెట్గానే అది పరిగణించాలి, అంటే కలెక్టివ్ డిఫెన్స్గా పరిగణించాలి. సో అంటే ఒకళ్ళు యుద్ధానికి వెళ్తుంటే మిగిలిన వాళ్ళు కోఆపరేట్ చేయాలి అన్నట్టుగా అనమాట. సో దీంట్లో ఆర్మీ లేదు, ఐస్లాండ్ అనే కంట్రీకి ఆర్మీ లేదు, కానీ అది కూడా మెంబర్గానే ఉందన్నమాట. సో వీళ్ళు ప్రతి ఇయర్ బడ్జెట్ని పెడుతూ ఉంటారు, ఇంత బడ్జెట్ అన్నది అలొకేట్ చేస్తూ ఉండాలి నేటో ఫోర్సెస్ కోసం. అయితే USA అంటుంది, మేము మాత్రమే ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, మీరందరూ ఎందుకు ఖర్చు పెట్టరు అన్నట్టుగా అడుగుతూ వచ్చింది. జర్మనీని అడిగింది, జర్మనీ నువ్వు పెంచుతావా పెంచవా దీంట్లో బడ్జెట్ అని. జర్మనీ అంది, నేను ఇప్పట్లో పెంచలేను, ఇదిగో నా GDPలో 2% నువ్వు డిఫెన్స్కి పెంచమంటున్నా, అది మేము ఇప్పట్లో చేయలేము అని చెప్పింది. దాంతో ఆ జర్మనీలో స్టేషన్ అయినటువంటి నేటో యొక్క బలగాలని కొంతమందిని వెనక్కి పిలిపిస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దానివల్ల ఎవరికి నష్టము? USA యొక్క పవరే తగ్గిపోతుంది కదా. సో అది USA చూసుకోవట్లేదు, అమెరికా ఫస్ట్ పాలసీ అన్న దాంతో ఎలక్షన్స్ కోసం ఇలాగ చేసుకుంటుంది, రీజనల్ ఇన్స్టెబిలిటీ తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ గమనించండి, రైల్వేస్ అనేవి సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిగ్నలింగ్ సిస్టమ్ కోసం చైనా యొక్క ఫర్మ్స్తో చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ 471 కోట్ల కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోండి అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది. క్యాన్సిల్ చేసుకుంటాము అని చెప్పడం జరిగిందనమాట. మనకి రైల్వేస్ కింద ఉన్నటువంటి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ కలుపుతూ, అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఈ ప్లేసెస్ అన్నిటినీ కలుపుతూ డెడికేటెడ్ రైల్ కారిడార్స్ అన్నమాట. వాటిని తీసుకొని వస్తాము గూడ్స్ వీటికి ట్రాన్స్పోర్టేషన్ కోసం అన్నారు. మరి దానికి సిగ్నలింగ్ సిస్టమ్ ఇదంతా కావాలి కదా. దానికంటూ బిడ్డింగ్స్ చేపట్టినప్పుడు ఈ బీజింగ్కి సంబంధించిన ఒక కంపెనీ అనేది దాన్ని గెలుచుకుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకోండి, కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే సిగ్నలింగ్ సిస్టమ్ అన్నది చాలా చాలా హై సెక్యూర్గా ఉండాల్సిన సిస్టమ్. సో దాంట్లో ఇబ్బందులు వస్తే ఎట్లా? ప్లస్ ఇప్పుడు మన యుద్ధ వాతావరణం నెలకొనడంతో క్యాన్సిల్ చేసుకున్నారన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్చువల్ బిట్ అండి. ఒక మొబైల్ ల్యాబ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఐ ల్యాబ్ అంటున్నారు. ఐ ల్యాబ్ అంటే ఇన్ఫెక్షన్ ల్యాబ్ అని అనమాట. సో ఇన్ఫెక్షువస్ డిసీజెస్ని గుర్తించేటటువంటి ల్యాబ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఐ ల్యాబ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గమనించాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇవి 3 కలిసి సపోర్ట్తో ఇది చేస్తున్నారు. దీని కింద ఇక్కడ చూడండి, నవ్ రక్షక్ అనేటటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ని కొన్ని MSMEస్తో కలిసి తయారు చేస్తున్నారనమాట. నవ్ రక్షక్ అనేటటువంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇవేంటి?
ఇవి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్. ఇక రెండే పదాలు తెలుసుకోవాలి. ఐ ల్యాబ్ అంటే ఏంటి, నవరక్షక్ అంటే పీపీఈ కిట్స్ని తయారు చేసేటటువంటి ప్రోగ్రామ్. ఐ ల్యాబ్ అన్నది మొబైల్ ల్యాబ్ అనమాట. చాలా డిసీజెస్ని ఇది ఈజీగా డయాగ్నైజ్ చేయగలదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవైలబుల్గా ఉండగలదు, ఎలీజా టెస్ట్ అవైలబుల్గా ఉండగలదు. ఒక కోవిడ్-19కే కాదు, చాలా టెస్ట్లు అనేవి దీని ద్వారా చేయగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏ అనేది ఒక బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఉయ్గుర్ అనేటటువంటి కమ్యూనిటీ యొక్క రైట్స్కి సంబంధించి. సో వాళ్ళకి రైట్స్ కనుక మీరు సరైనవి ఇవ్వకపోతే, రైట్స్ వాళ్ళ హక్కులని భంగం కలిగిస్తే మీ మీద శాంక్షన్స్ వేస్తాము అన్నట్టుగా చైనాని బెదిరిస్తూ యుఎస్ఏ అనేది ఒక బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. ఉయ్గుర్ అనేటటువంటిది చైనాలో ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ అన్నమాట. వీళ్ళు ఇటు సైడ్ మనకి వెస్ట్రన్ సైడ్ ఉంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉయ్గుర్ అనేటటువంటి కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటామా, దాంట్లో ఉంటారు. మరి ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేస్తుంది చైనా, అందుకని మేము శాంక్షన్స్ వేస్తున్నాం అన్నారు. ఇంతకీ యుఎస్ఏ ఎవరు బిల్లు పెట్టడానికి, శాంక్షన్స్ వేయడానికి? కరెక్టే, యుఎస్ఏ అనేది పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ విషయాల్లో అది ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాగా దానికంటూ రాజ్యాంగబద్ధంగా ఏం పవర్స్ లేవు. మేము రెస్పాన్సిబుల్, మాది డెమోక్రసీ, మాది మంచి మనసు, అందుకని ఇలా చేస్తున్నామని చెప్తూ ఉంటుందన్నమాట. బట్ చైనా వచ్చేసి ముందు మీరు చూసుకోండి, మీ కంట్రీలో బ్లాక్స్ వాళ్ళకి రైట్స్ ఇవ్వండి, తర్వాత మా గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉయ్గుర్ అనేటటువంటి కమ్యూనిటీ ఎవరికి సంబంధించింది ఏంటి అది చూసుకుంటే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మణిపూర్లో డిఫెక్షన్స్ ఈ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడం మొదలుపెట్టింది అని అంటున్నారు. దీన్ని మనం పాలిటీలో చదువుకుందామండి, నెవర్ ఎండింగ్ అంటున్నారు. ఇంక ఇవి ఎండవో ఇలానే జరుగుతూ ఉంటాయని చెప్పేసి. దీనిలో డైమెన్షన్ వచ్చేటప్పటికి యాంటీ డిఫెక్షన్ లా. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా ఉందా, ఉంటే అది ఎంతవరకు పనిచేస్తుంది, దీని యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఎఫికసీ ఏంటి అవి తెలుసుకోవాలి. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి అదొకసారి తెలుసుకుందాం. రెండోది, అసలు ఈ చట్టం ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా అంటున్నాం కదా, అసలు ఈ చట్టం ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాకి మణిపూర్లో సిచ్యువేషన్కి ఏంటి సంబంధం, ఏంటి లింక్ అన్నది అవి తెలుసుకుందాం. సో మరి ఆ రెండింటి మధ్య లింక్ ఏంటో తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ని మరి ఎలా సాల్వ్ చేయాలి, వే ఫార్వర్డ్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇది అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ రెండిట్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ప్రిలిమ్స్లో మనకి అడగచ్చు, మెయిన్స్లోనూ క్వశ్చన్ దీని నుంచి రావచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ గమనించండి, యాంటీ డిఫెక్షన్ లా అంటున్నామా. యాంటీ డిఫెక్షన్ లా అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది ఒకసారి గమనించి చూద్దాం. మనకి 1980s ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారేది ఎక్కువగా ఉండేది. క్రాస్ జంపింగ్ అని అంటాము, ఆయారాం గయారాం అని. మనకి హర్యానాలో ఒక పర్సన్ సాయంత్రానికి పార్టీలు మారడం, పొద్దున ఒక పార్టీ సాయంత్రం అలా చేశారు. దీంతో ఇలా అయితే కాదు అని చెప్పేసి 1985లో 10వ షెడ్యూల్ అనే దాన్ని రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10వ షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. దాని పేరు యాంటీ డిఫెక్షన్ లా అన్నారు. పార్టీ 1 నుంచి పార్టీ 2కి మారితే, పార్టీ 1లో ఎలక్ట్ అయ్యి పార్టీ 2కి మారితే, లేదా నామినేట్ అవ్వబడినటువంటి మెంబర్, చూడండి ఇక్కడ ఎలక్షన్లో విన్ అయ్యి, గమనించాలి, ఎలక్షన్లో విన్ అయ్యాక ఒక పార్టీ సభ్యత్వంతో విన్ అయ్యి ఇంకొక పార్టీకి మారినా, నామినేట్ చేయబడి 6 నెలల లోపు ఏం మారకుండా 6 నెలల తర్వాత వేరే పార్టీకి మారినా, 3 ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత జాయిన్ అయినా, వీళ్ళందరికీ దాంతోపాటు విప్ అంటే ఏంటి, పార్టీ అన్నది ఒక ఆదేశాన్ని ఇస్తుంది, మీరు ఇలానే ఓట్ చేయాలి ఇలాగా. పార్టీ ఇచ్చేటటువంటి కమాండ్, పార్టీ ఇచ్చేటటువంటి రూల్స్ కమాండ్ని విప్ అంటారు. ఆ విప్కి ఎగెయినెస్ట్గా ప్రవర్తించిన యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. మరి దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటి ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇదిగోండి. స్ప్లిట్ అంటే 1/3 మెంబర్స్ ఒకదాని నుంచి ఇంకొక దానికి మారితే, ఎలక్ట్ అయిన తర్వాత 1/3 సభ్యులు ఒకదాని నుంచి ఒకదానికి మారినా, మర్జర్ అయినా మనకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అంటే ఏంటి, అలా మారారనుకోండి, స్పీకర్ ఎవరైతే ఉంటారో స్పీకర్ వాళ్ళని వాళ్ళ యొక్క సభ్యత్వం నుంచి తీసేయచ్చు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవి నుంచి వాళ్ళని తీసేయచ్చు అనమాట, వాళ్ళని డిఫెక్ట్ చేయొచ్చు.
సో డిఫెక్షన్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వచ్చు. సో అలాంటిది వర్తించదు ఎప్పుడు స్ప్లిట్ అయినప్పుడు, మర్జర్ అయినప్పుడు. అయితే మనకి స్ప్లిట్ అని ఉంది కదా అని చెప్పి చాలామంది స్ప్లిట్ అవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఇలా అయితే కాదు అని చెప్పేసి 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్ప్లిట్ అనేది ఎక్సెప్షన్ కాదు, స్ప్లిట్ అయినా సరే 1/3 మెంబర్స్ వెళ్ళినా సరే యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది అన్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, ఎస్పెషల్గా లాస్ట్ 2 ఇయర్స్లో రిజైన్ చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే పదవికో ఎంపీ పదవికో రిజైన్ చేయకుండా మారితే అప్పుడు ఇదంతా వర్తిస్తుందండి. రిజైన్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. రిజైన్ చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. వాళ్ళు ఆ పార్టీ, వాళ్ళు ఎమ్మెల్యేగానో ఎంపీగానో కొనసాగుతూ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారితే కదా ప్రాబ్లం. సో ఇప్పుడేం చేస్తున్నారు, రిజైన్ చేసేస్తున్నారు, బై ఎలక్షన్స్లో మళ్ళీ గెలుస్తున్నారు. సో ఇలాంటి టైంలో అది ఇబ్బందే కదా అండి. కావాలని ఒక పార్టీ ఎమ్మెల్యేస్ని మీరు రిజైన్ చేసేసేయండి, మీ ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది మెజారిటీ కోల్పోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, మీకు మినిస్టర్ సీట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఇలాగా దీంతో రెసిగ్నేషన్ పాలిటిక్స్ అనేవి మొదలయ్యాయి. సో ఇంకొకటి ఏంటి, యాంటీ డిఫెక్షన్లా ఉంది, కొంతమంది డిఫెక్ట్ అవుతున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకని, స్పీకర్కే ఫుల్ అధికారాలు అనేవి ఉన్నాయి. సో స్పీకరే డిసైడ్ చేయాలి, కానీ ఎంత టైం లోపల డిసైడ్ చేయాలన్నది లేదు కదా. అందువల్ల ఇలాంటివి బాగా పెరుగుతూ ఉన్నాయి, వీటిని అడ్డుకట్ట వెయ్యాలి. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుంది, మణిపూర్లో కూడా ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఇదే జరిగింది, కర్ణాటకలో ఇదే జరిగింది, సో కర్ణాటకలో ఇదే జరిగింది, ఉత్తరాఖండ్లో ఇదే జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇదే జరిగిందనమాట. ఎస్పెషల్గా లాస్ట్ ఎన్డీఏ వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మొదలైంది. ఏంటి ట్రెండ్, ఇంతకుముందు పార్టీ మారేవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ మారేవాళ్ళు, ఇప్పుడు అలా చేస్తే యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది, రిజైన్ చేస్తే ఏం వర్తించదు. రిజైన్ చేసేసి మళ్ళీ బై ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు క్లియర్గా. మరి అది యాంటీ డిఫెక్షన్ లాని బైపాస్ చేసినట్టే కదా, ఉన్నది వేస్ట్ అయినట్టే కదా. సో దీన్ని మరి ఎలా సరిచేయాలి, ఇదిగోండి దాన్ని ఎలా సరిచేయాలి అన్న దానికోసం మాస్ రెసిగ్నేషన్ ఇష్యూస్కి సంబంధించి ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి, ఏమేం రికమెండేషన్స్ వేరియస్ కమిటీస్ ఇచ్చాయి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి దీన్ని చదవండి. దీనికి సంబంధించి నేను క్వశ్చన్ ఇచ్చాను, మెయిన్స్ క్వశ్చన్. ఆ మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్త్ కొరియాలో ఉన్నటువంటి క్రైసిస్ గురించింది. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. దీని డైమెన్షన్ వచ్చేటప్పటికి నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటిది అనమాట. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నిన్న ఏం చదువుకున్నాము, ఈ 38th ప్యారలల్ ఏదైతే ఉందో అది రెండింటిని విడదీస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి బౌండరీని DMZ డీమిలిటరైజ్ జోన్ అని అంటాము. నార్త్ కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియాకి రష్యాతో, చైనాతో, సౌత్ కొరియాతో బౌండరీ ఉంది అనుకున్నామా. సో అసలు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, 1950 నుంచి 1953 వరకు కొరియన్ వార్ అనేది జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఇప్పుడు రీసెంట్గా నార్త్ కొరియాతో అగ్రిమెంట్స్ చేసుకుంటామని USA మొదలుపెట్టింది, దాని మీద ఏ ప్రోగ్రెస్ జరగట్లేదు. దాంతో నార్త్ కొరియా అన్నది మళ్ళీ మొదటికి వెళ్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మనము ఒకసారి దీని గురించి డీటెయిల్డ్ వీడియో చేద్దాం. అసలు ఈ కొరియా గొడవ ఏంటి, గోల్ ఏంటి, అసలు USAకి వీళ్ళకి ఏం సంబంధం, ఒక వీడియో సపరేట్గా చేద్దామండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. NDRF అనేటటువంటి ఫండ్కి కూడా ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేంటి ఇంతకీ, అసలు NDRF అంటే ఏంటి, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి, ఇమ్మీడియట్గా డిజాస్టర్ తర్వాత మనకి రిలీఫ్ కోసం అక్కడ ఉన్న వాళ్ళ కోసం తీసుకునేటటువంటి ఫండ్. ఈ ఫండ్ అన్నది ఇంతకుముందు ఓన్లీ బడ్జెట్ అలొకేషన్స్ ద్వారా మాత్రమే వస్తుందన్నమాట, బడ్జెట్ అలొకేషన్స్ ద్వారా మాత్రమే. ఇప్పుడు ఏం చేశారు, ఈ బడ్జెట్ అలొకేషన్స్తో పాటు మీరు ఇండివిజువల్స్ దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్స్ తీసుకొని రావచ్చు అన్నట్టుగా ఫినాన్స్ మినిస్ట్రీ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్స్, కార్పొరేట్స్ అంటే ఇప్పుడు ఈ CSR ఫండ్స్ అని వినే ఉంటారు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అని. వాలంటరీగా మనం ఇండివిజువల్స్ కనుక మనీ ఇవ్వాలి అనుకుంటే దీంట్లోకి మనీ వెళ్ళే విధంగా ఫినాన్స్ మినిస్ట్రీ అలో చేయడం జరిగింది ఫండ్ కాబట్టి అని చెప్తున్నారనమాట. ఆల్రెడీ మనకు తెలుసు కదా, PM కేర్స్ అనేటటువంటి ఫండ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉంది, దాంతోపాటు అడిషనల్ ఫండ్ అనమాట. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005లో సెక్షన్ 46 ప్రకారం గ్రాంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇన్స్టిట్యూషన్స్, ప్రొవిజన్స్, వాటి నుంచి తీసుకోలేరు అని ఉందన్నమాట. కానీ ఇప్పుడు దాన్ని అమెండ్ చేస్తున్నాము, మేము అమెండ్ చేస్తాము, NDRFలో కూడా
ఇలా ఇండివిజువల్ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకునే విధంగా చేస్తామంటున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చూస్తున్నామండి, సైక్లోన్స్ కానివ్వండి రీసెంట్గా, అవునా? ఇప్పుడు ఇంకా ఫ్లడ్ సీజన్, ఇది ఫ్లడ్ సీజన్, మాన్సూన్ అంటే ఫ్లడ్ సీజన్. ఆల్రెడీ మనకున్నటువంటి కోవిడ్ అన్నది కూడా ఒక డిజాస్టర్, అవునా, బయలాజికల్ డిజాస్టర్. సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఫండింగ్ అనేది కావాలి. సో వీటికి కూడా మేము ఓపెన్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. కోడుమనల్ అనేటటువంటి పర్టికులర్ ఆర్కియాలజికల్ సైట్ అన్నమాట. ఇక్కడ మెగాలిథిక్ బరియల్స్ అనేవి కనిపించాయి అని చెప్తున్నారు. దీన్ని మరి ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా దీన్ని చదివి నోట్స్ చేసి పెట్టుకోవాలండి. సో జిఎస్ స్టూడెంట్స్కి ఒక పదం తెలుసుకుంటే సరిపోతుంది. అదేంటి, మెగాలిత్స్ అంటే ఏంటి అని చెప్పేసి. మెగాలిత్ అనేది ఈ బరియల్ అంటే ఈ చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే ప్రదేశాలు ఉంటాయి చూసారా, ఆ శ్మశాన వాటికలు అంటాం. సో ఆ బరియల్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఇవేంటి, చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టేటప్పుడు దాని చుట్టూ ఇలాగ బౌల్డర్స్ ఫామ్లో కానివ్వండి, లేదా ఒక పెద్ద రాయిని ఎరెక్ట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఈ కల్చర్నే మెగాలిథిక్ కల్చర్ అని అంటాము. ఇది మనకి జనరల్గా సౌత్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సైట్ ఏదైతే ఉందో ఇది తమిళనాడుకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ సిస్ట్ అని, క్రెయిన్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పదాలు ఉన్నాయండి. ఇవన్నీ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. అది ఒకసారి చదువుకోండి. దీన్ని కేస్ స్టడీగా వాడుకోవచ్చు. మీరు కేస్ స్టడీగా ఆర్కియాలజీ అన్నటువంటి దాంట్లో పేపర్ 1లో కేస్ స్టడీగా వాడుకోవచ్చు. మన జిఎస్కి మనం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మెగాలిత్ కల్చర్ అంటే ఏంటి, ఇది ఒక బరియల్ కల్చర్. ఇది సంగం ఏజ్లోను దానికంటే ముందు కూడా ఇప్పుడు మనం మామూలుగా చూస్తే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది బరియల్స్ చేసినప్పుడు చుట్టూ రాళ్ళు పెట్టడం ఇవి చేస్తూ ఉంటారు. అది అప్పటి నుంచో వస్తున్నటువంటి కల్చర్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఆర్కియాలజీకి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి, కీలాడి అనేటటువంటి ప్లేస్. తమిళనాడులో ఉండేటటువంటి కీలాడి అనేటటువంటి ప్లేస్లో ఎక్స్కవేషన్స్, తవ్వకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో రీసెంట్గా స్కెలిటల్ రిమైన్స్ అన్న వాటిని కనుగొనడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాము, హిస్టరీలో చదువుకుందాము. హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ అన్న దాని కింద చదువుకుంటాము. ఇంతకీ ఈ ఆర్కియాలజికల్ సైట్ అయినటువంటి కీలాడి అనేటటువంటి ప్లేస్ అనేది ఎక్కడుంది అన్నది ఒకసారి మనం గమనిద్దామా? సో ఫస్ట్ ఏమేమి చూద్దాము, దాని యొక్క లొకేషన్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేనా రెండేనా మనం చదువుకుండేది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లొకేషన్, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి రెండు మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించండి, తమిళనాడులో ఉన్నటువంటి ఇక్కడ వాయిగాయ్ అనేటటువంటి రివర్ ఉందండి. వాయిగాయ్ రివర్ వేరు, మన కావేరీ రివర్ వేరు. ఇదంతా కావేరీ కాదు, పురాతనమైనటువంటి రివర్ అనమాట. ఇది వాయిగాయ్ అనేటటువంటి రివర్. అక్కడ మనకి ఈ విధంగా ఆర్కియలాజికల్ త్రవ్వకాల్లో ఇది బయటపడడం జరిగింది. అంటే 500 BC నుంచి 600 BC మధ్యకాలంలో ఉండేటటువంటి ఆర్కియలాజికల్ సైట్స్ అన్నమాట ఇవి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కీలాడిలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్ట్ ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి సైన్స్కి సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇండస్ వ్యాలీ నుంచి అక్కడ వరదలు వీటి వల్ల ఏమన్నా ఇక్కడికి వచ్చారా, లేదా ఇండస్ వ్యాలీ అక్కడ కల్చర్ ఉన్నప్పుడు ప్యారలల్గా ఇక్కడ కూడా కల్చర్ ఉందా, ఇవన్నీ ఇప్పుడు మనము చూస్తున్నటువంటి క్వశ్చన్స్. సంగం ఏజ్ అని పిలుస్తూ ఉంటారు. సో తమిళనాడులో సంగం ఏజ్ అంటూ ఉంటాం. ఈ సంగం ఏజ్ అన్నది ఫస్ట్ ఏడీకి సంబంధించింది అని అనుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు, కానీ కాదు. ఇంకా ఒక 500-600 సంవత్సరాల వెనకకి సంగం ఏజ్ డేట్ అయి ఉంది. అంటే ఇది ఒక పురాతన ప్లేస్లో ఇదొకటి అన్నట్టుగా కనుక్కుంటున్నారనమాట. ఇంకా దీనికి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇంకా జరుపుతూ ఉన్నారు. ఇది కార్బన్ డేటింగ్ అని అంటాము. కార్బన్ డేటింగ్ అనేటటువంటి ఒక మెథడ్. దీన్ని వాడి ఏ కాలంకి సంబంధించినవి ఈ వస్తువులు అని చెప్పచ్చు. కార్బన్ డేటింగ్ మెథడ్ మన ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. మన జిఎస్కి చదివే స్టూడెంట్స్ కార్బన్ డేటింగ్ను ఉపయోగించి దాని యొక్క ఏజ్ ఎన్ని ఇయర్స్ క్రితం అని కనుక్కోవచ్చు. అంత మాత్రం చూసుకుంటే సరిపోతుంది. సరే, మనం నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాశారు మన వాళ్ళు. ఆన్సర్స్ ఒకసారి చూద్దామా? చాలామంది రాశారండి ఇవాళ. నేను ఒక 10 మెంబర్స్ లేదా 12 మెంబర్స్ ఆన్సర్స్ తీసుకున్నాను అనుకుంటాను. సో 12 మెంబర్స్వి చెప్తాను. మనం ఏం క్వశ్చన్ అడిగాము, హీట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది కదా, అయితే రీజన్స్ ఏంటి, హీట్ వేవ్స్ అసలు ఎందుకు వస్తాయి, దానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఇవి రెండు రాయాలి ఆన్సర్లో. సో మరి ఇవి రాసారో లేదో చూద్దామా? ఫస్ట్ చూడండి, హీట్ వేవ్ అంటే ఏంటి, హీట్ వేవ్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి,
దానికి సంబంధించి మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అని రాశారు. ఎప్పుడు కూడా హీట్ వేవ్కి సంబంధించి ఇలాంటి మెజర్స్ రాసేటప్పుడు రీజన్స్, న్యాచురల్ రీజన్స్ ఉంటాయి, మ్యాన్ మేడ్ రీజన్స్ ఉంటాయి, అవునా అండి? సో న్యాచురల్ రీజన్స్ అని హెడ్డింగ్ పెట్టండి, రాయండి. కొన్ని మ్యాన్ మేడ్ రీజన్స్ అని హెడ్డింగ్ పెట్టండి, రాయండి. ఇక్కడ రాసిన పాయింట్స్నే ఇలాగా. మళ్ళీ మెజర్స్, సో మెజర్స్ తీసుకోవడానికి ఏమేమి తీసుకోవాలి అన్నది రాసుకున్నారు. దాంట్లో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ప్రివెన్షన్, రాకముందే, అంటే అవి రాకుండా ఉండేలాగా ముందే పోస్ట్ డిజాస్టర్ అంటే ఇది వచ్చిన తర్వాత, ఇది రాకముందు ప్రీ అండ్ పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. హీట్ వేవ్స్ అనేవి డిజాస్టర్స్. సో వచ్చాక ఏం చేయాలి, ముందు ఏం చేయాలి, అలాగ కేటగరైజ్ చేసుకోండి. ఈ టెక్నిక్ని కేటగరైజేషన్ టెక్నిక్ అంటారు. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. బట్ ఓవరాల్గా బాగా రాశారు. కొంచెం ఇంట్రడక్షన్ని షార్ట్ చేసుకోండి, ఎందుకంటే 250 వర్డ్స్లో కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 200 వర్డ్స్ మినిమం అనమాట. సో అలా రాసుకునే దాంట్లో అలాగా మీరు షార్టన్ చేసుకోవాలి ఇంకొంచెం. సరే, ఇక్కడ చూడండి, హీట్ వేవ్ అంటే ఏంటో రాశారు, రీజన్స్ రాశారు, మెజర్స్ రాశారు. ఇందాకన్నట్టు కేటగరైజేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, హీట్ వేవ్ అంటే ఏంటో రాశారు. సో దానికి సంబంధించిన డెఫినేషన్ మొత్తం రాశారనమాట. దీన్ని షార్ట్గా రాసుకోండి. డెఫినేషన్ ఏంటి అని అడగలేదు కదా, దాని మీనింగ్ ఏంటి అని కూడా అడగలేదు. షార్ట్గా రాసుకోవడానికి ప్రయత్నించాలి. కాజెస్, దీని మీద ఎలాబరేట్ చేయాలండి, వీటిని ఎలాబరేట్ చేయాలి. సో మెజర్స్ ఏమేమి తీసుకుంటామో దానికి హెడ్డింగ్ పెట్టుకోవాలి, దాన్ని నీట్గా ఎలాబరేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు ఆర్గనైజేషన్ అంటారు. ఆర్గనైజేషన్ అంటే అరేంజ్మెంట్, ఆన్సర్ని నీట్గా అరేంజ్ చేసుకునే పద్ధతిని మనం అలవర్చుకోవాలి. ఇక్కడ గమనించండి, ఇదిగోండి మనకు ఉన్నటువంటి హీట్ వేవ్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, ఆ కారణాలను చూడండి. ఒక హెడ్డింగ్ పెట్టారు, దాని కింద మనకి పాయింట్ రాసుకుంటూ వచ్చారు. సో దీన్ని ఇప్పుడు ఇది ఉందా, కార్బన్ ఉద్గారాలు పెరగడం వల్ల, దేనివల్ల, వీటి వల్ల. సో ఆ సెంటెన్స్ని కంప్లీట్గా రాయండి, కంప్లీట్ సెంటెన్స్ రాసుకోండి. మరి పరిష్కారాలు, మెజర్స్ ఏమేమి తీసుకోవాలని ఇక్కడ రాశారు. నేను ఇందాక చెప్పాను చూసారా, ముందేం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ప్రీ ఏంటి, పోస్ట్ డిజాస్టర్ ఏంటి. ఇక్కడ న్యాచురల్ రీజన్స్ కూడా ఉంటాయి కదా అండి. ఇప్పుడు లూ అని ఉందండి, అది లూ అనేటటువంటిది నార్త్ ప్లేస్లో, నార్త్ ఇండియాలో మనకి ఎక్కువగా వచ్చేటటువంటి హీట్ వేవ్, హాట్ విండ్, దానివల్ల మనకు వస్తుంది. ఫారెస్ట్ ఫైర్స్, దానివల్ల హీట్ వేవ్స్ వస్తాయి. సో మీరు 2 రకాలుగాను కేటగరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ గమనించండి, హీట్ వేవ్ అంటే ఏంటో, రీజన్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, అవి మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఇందాకన్నట్టు కేటగరైజేషన్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్ వేవ్ అన్నవి మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, బట్ ఆల్రెడీ కొన్ని మెజర్స్ తీసుకుంది, ఫర్దర్గా ఏం చేయాలి అని రాశారు. గుడ్, బట్ దీన్ని ఒక్క లైన్ అయినా రాసుకోండి దీని మీద, ఓకేనా. ఇక్కడ చూడండి, హీట్ వేవ్ అంటే ఏంటో రాశారు, రీజన్స్ ఏంటో రాశారు, ఇంపాక్ట్స్ వద్దు, మెజర్స్ ఏమేమి తీసుకోవాలి. మనం అడిగింది మెజర్స్, ఇంపాక్ట్స్ అని. మెజర్స్, రీజన్స్, దీన్ని తీసేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఆన్సర్ సరిపోతుంది. మీరు ప్రతిసారి లెంగ్తీ ఆన్సర్స్ రాస్తున్నారండి. సో దాన్ని క్రిస్ప్గా 250 వర్డ్స్లో కంప్లీట్ చేసుకునే దానికి ప్రయత్నించండి. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇదిగో స్టాటిస్టిక్స్తో మొదలుపెట్టారు. ఆన్సర్ చూడండి, అందరూ హీట్ వేవ్ డెఫినేషన్తో మొదలు పెడుతుంటే ఈ స్టూడెంట్ స్టాటిస్టిక్, ఇదిగో రీసెంట్గా ఇలా వచ్చింది అని రాశారు. ఇది మంచి పద్ధతి, ఇది కూడా మంచి పద్ధతి అనమాట. డెఫినేషన్తో అయినా మొదలు పెట్టచ్చు, బట్ మన దగ్గర డేటా ఉంటే ఇలా మొదలు పెట్టడం అన్నది మంచి పద్ధతి. రీజన్స్, న్యాచురల్ రీజన్స్, మ్యాన్ మేడ్ రీజన్స్, చూడండి బాగా రాశారు కదా. నెక్స్ట్ మెజర్స్, షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ అని రాశారు. సో గుడ్ అండి, బాగా రాశారు. ఇక్కడ చూడండి, సో ఇదిగో స్టాటిస్టిక్స్ రాశారు. రీజన్స్ అంటే ఇద్దరి ఆన్సర్స్ సేమ్ ఉన్నాయి. మరొకసారి మీరు చూసుకుంటారా. సో ఈ స్టూడెంట్ మనకి ముందుగా పోస్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకటేసారి పోస్ట్ చేశారండి. చూసుకోండి, మేబీ ఒకే పర్సన్ 2 times పోస్ట్ చేశారా, లేదంటే ఇద్దరు డిఫరెంట్ పర్సన్సా ఏంటి అని చూసుకోండి. సో ఇద్దరు ఆన్సర్ సేమ్ అనమాట. ఇక్కడ చూడండి, సో హీట్ వేవ్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, నీట్గా చాలా క్లియర్ కట్గా ఉందా. అయితే ఇక్కడ మనం ఇందాకన్నట్టు క్లాసిఫికేషన్ టెక్నిక్ని వాడుకోవాలి. న్యాచురల్, మ్యాన్ మేడ్, ఇక్కడ ప్రీ, పోస్ట్, అలాగ టెక్నిక్స్ని వాడండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ గమనించండి, హీట్ వేవ్ అంటే ఏంటి, హీట్ వేవ్ రీజన్స్ ఏంటి, మెజర్స్ ఏమేమి తీసుకోవాలి. చాలా నీట్గా షార్ట్లో బాగా రాశారండి. ఇంకొంచెం ఏదైనా డేటా యాడ్ చేసుకోవడం అలా రాసుకోండి. బట్ ఓవరాల్ ఇందాక అనుకున్నట్టు క్లాసిఫికేషన్ మెథడ్ వాడితే ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్.
ఇక్కడ చూడండి హీట్ వేవ్ అంటే ఏంటో రాశారు, రీజన్స్ రాశారు, మెజర్స్ రాశారు. సో ఇక్కడ ఎప్పుడైనా ఇలా రాసేటప్పుడు కంక్లూజన్ కొంచెం ఎలాబరేటివ్గా రాసుకోవాలి, ఒక లైన్లో అలా కాకుండా అబ్రప్ట్గా కాకుండా ఇంకొంచెం నీట్గా రాసుకునేలాగా ఉండాలన్నమాట. రైట్, బట్ ఓవరాల్గా పాయింట్స్ బాగున్నాయి. కొంచెం ఆర్గనైజేషన్ అన్నది ఇంకొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి పాయింట్స్ని, బట్ ఓవరాల్ గుడ్ అండి. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. యాంటీ డిఫెక్షన్ లా దాని యొక్క అసలు రిలవెన్స్ ఏంటి, దాన్ని మళ్ళీ అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అది ఇవాళ క్వశ్చన్ అనమాట. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.